అర్జున్ ప్రస్తుతం ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు దేశమంతా ఆయన పేరు ప్రధానంగా వినబడుతుంది. పుష్ప సినిమాతో ఫుల్ పాన్ ఇండియన్ కాదు పాన్ వరల్డ్ లెవెల్ కి వెళ్ళిపోయాడు. ఏకంగా 1800 కోట్ల కలెక్షన్ అంటే మామూలు విషయమా చెప్పండి. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో మంచి సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అలానే ధురంధర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. ఆ డైరెక్టర్ ఆదిత్య డ్రీమ్ ప్రాజెక్ట్ అశ్వత్థామలో కూడా అల్లు అర్జున్ హీరో అన్నారు. కానీ భారతీయ సినీ ప్రపంచంలో ఇటీవల భారీ స్థాయిలో చర్చకు దారితీస్తున్న దర్శకుల్లో ఆదిత్య ధర్ ఒకరు. దేశభక్తి నేపథ్యంతో తెరకెక్కిన ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో ఆయన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ సినిమా విజయం తర్వాత ఆదిత్య ధర్ పేరు ప్రేక్షకులలో ప్రత్యేక స్థానం సంపాదించింది. నిజ జీవిత సంఘటనలతో కూడిన కథను విజువల్ గా అద్భుతంగా చూపించి ఆయన తన ప్రతిభను నిరూపించారు. ఆ సినిమాతో ఆయనకు ఒక ప్రత్యేకమైన దర్శకుడిగా పేరొచ్చింది. ఇటీవల ఆయన తెరకెక్కించిన ధురంధర్ సిరీస్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సిరీస్ లో వచ్చిన మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. సమాచారం ప్రకారం ఈ చిత్రం దాదాపు 1300 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ ధురంధర్ ద రివెంజ్ కూడా విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీ స్పందన అందుకుంది. కేవలం వారం రోజుల్లోనే 800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం ఆ సినిమా ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఈ వసూళ్లను చూస్తే ఈ చిత్రం 2000 కోట్ల మార్కును కూడా చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వరుస విజయాలతో ఆదిత్య ధర్ పేరు మరింతగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విజయాల మధ్య ఆయన చాలా కాలంగా కలలు కంటున్న ఒక ప్రత్యేక ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. అదే ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనే భారీ సినిమా. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కలయికతో రూపొందించబోతున్న ఈ సినిమా గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. పురాణాల్లో చెప్పబడిన చిరంజీవుల్లో ఒకరైన అశ్వత్థామ పాత్ర ఆధారంగా ఈ కథను రూపొందిస్తున్నారు. మహాభారతంలో అశ్వత్థామ ఒక శక్తివంతమైన యోధుడిగా కనిపిస్తాడు. యుద్ధం తర్వాత ఆయనకు వచ్చిన శాపం కారణంగా ఆయన శాశ్వతంగా జీవిస్తూనే ఉంటాడని పురాణాలు చెబుతాయి. అదే అంశాన్ని ఆధునిక కాలానికి అన్వయిస్తూ ఈ కథను రూపొందించాలనే ఆలోచనతో ఆదిత్య ధర్ ముందుకు వచ్చారు. పురాణాల్లో చెప్పబడిన అశ్వత్థామ ఇప్పటికీ జీవించి ఉంటే ఎలా ఉంటాడు, ఆధునిక ప్రపంచంలో అతని పాత్ర ఎలా ఉంటుంది అనే ప్రశ్నలతో ఈ కథను రూపొందించబోతున్నారని సమాచారం. మొదట ఈ భారీ ప్రాజెక్టు కోసం హీరోగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంపిక చేయాలని చిత్ర బృందం భావించింది. కథను ఆయనకు వినిపించగా అశ్వత్థామ పాత్రలోని గంభీరత, కథలోని కొత్తదనం బాగా నచ్చడంతో ఆయన కూడా ఈ ప్రాజెక్టుకు అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ ను ప్లాన్ చేసినట్టు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను రూపొందించాలని నిర్మాతలు భావించారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టులో కొన్ని మార్పులు జరిగాయి. ముఖ్యంగా హీరో విషయంలో మార్పు జరిగే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఇతర ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పుష్ప 2 దిరుగుల తర్వాత ఆయన వరుసగా భారీ సినిమాలకు అంగీకరించారు. ప్రముఖ దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్, అలాగే సందీప్ రెడ్డి వంగ వంటి అగ్ర దర్శకులతో ఆయన చేయబోయే సినిమాలు ఇప్పటికే చర్చలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ వంటి భారీ ప్రాజెక్టుకు కనీసం 1.5 నుండి 2 సంవత్సరాల సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఆ స్థాయి సమయాన్ని ఇవ్వడం ప్రస్తుతం సాధ్యం కాకపోవడం వల్లే అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవాల్సి వచ్చిందని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. అల్లు అర్జున్ తప్పుకుంటే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు కోసం బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ ను తిరిగి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. నిజానికి ఆదిత్య ధర్ మరియు విక్కీ కౌశల్ కలిసి చేసిన ఉరి సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా ద్వారా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. విక్కీ కౌశల్ ఇటీవల కూడా మంచి విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా గత ఏడాది వచ్చిన చావా సినిమా ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపుని తెచ్చింది. ఆయన శరీరాకృతి, నటనా శైలి, యోధుడి పాత్రలకు సరిపోయే తీరు అశ్వత్థామ పాత్రకు కూడా బాగా సరిపోతుందని చిత్ర బృందం భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రధాన బలం ఏమిటంటే మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కలయిక. పురాణాల్లోని కథను ఆధునిక సాంకేతికతతో చూపించడం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతీయ ప్రేక్షకుల్లో మైథాలజీ సినిమాలకు మంచి ఆదరణ ఉంది.
పెద్ద బడ్జెట్తో రూపొందిన ఇలాంటి సినిమాలు దేశవ్యాప్తంగా మంచి విజయాలు సాధిస్తున్నాయి. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో రూపొందబోయే ఈ చిత్రం నిజంగా ఒక విజువల్ వండర్గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలు, అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్, పురాణాల గొప్పతనం అన్నీ కలిసి ఈ సినిమాను ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా మార్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? హీరోగా చివరకు ఎవరు ఖరారవుతారు? విక్కీ కౌశల్ నిజంగానే ఈ పాత్రలో కనిపిస్తారా, లేక మరో స్టార్ హీరో ఈ రేసులోకి వస్తారా అనే ప్రశ్నలకు సమాధానం రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఆదిత్యధర్ తన ప్రత్యేక దృష్టితో భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ప్రణాళికలు నిజమైతే ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ భారతీయ సినీ చరిత్రలో ఒక కొత్త మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. కానీ ఇందులో మన అల్లు అర్జున్ నటిస్తే ఇంకా బంగారం కదా.